संकीर्तन की ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भगवते उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं। यत्कृपातम् अहं वन्दे श्रीगुरों दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण। ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे। निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ग्रंथरा श्रीमद्भागवతం की। हरे कृष्ण हरे कृष्ण। భగవద్ భక్తులందరికీ స్వాగతం। మీ అందరికి కూడా కోటి కోటి ప్రణామాలు। సో ఈ సత్సంగ కార్యక్రమంకి వచ్చేసినటువంటి భక్తులందరికీ ఇస్కాన్ భీమ్గల్ తరపు నుంచి భక్తులందరి తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను। హరే కృష్ణ। మనకు ఇది పవిత్రమైన మాసము। ఏ మాసం ఇది? ఓకే। సో శాస్త్ర ప్రకారం దీన్ని దామోదర మాసం అంటారు। సో బయట దీన్ని కార్తీక మాసం అంటారు। ఓకే। సో రెండు విధాలుగా పేరుంటుంది। ఈ భౌతిక జగత్తులో చాలా ఆఫర్స్ ఉంటాయి। అంటే మన నిత్య జీవితంలో కూడా ఆషాఢ మాసం అని, దసరా దివాళి అని, ఈ యొక్క మాసాలలో ఏముంటుంది? రకరకాల సేల్స్ ఉంటాయి। అంటే 100 రూపాయల వస్తువు 50 రూపాయలకి దొరుకుతుంది। ఎందుకు? ఆషాఢ మాసం స్పెషల్, దసరా దివాళీ స్పెషల్ అంట। అవునా కదా? అంటే మనకు ఆఫర్స్ అంటే మనకేం తెలుసు? ఈ బయట ఉన్నటువంటి అంటే ఆఫర్స్ అంటే ఫెస్టివల్ సీజన్లో తక్కువ రేట్లో మనకి వస్తువులు అంటే సగానికి సగం రేట్లు వస్తాయి। సో మనం అదే మాసంలో కొనుక్కుందామని చాలామంది ప్లాన్ చేసుకుంటారు। అవునా? కానీ భక్తిలో కూడా ఆఫర్ ఉందని తెలుసా మీకు? భక్తిలో కూడా ఆఫర్ ఉంది। ఆ భక్తిలో ఆఫర్ ఎప్పుడు ఉంటుంది? ఇట్లాంటి కార్తీక మాసం ఉంటుంది। దామోదర మాసం, కార్తీక మాసం। ఏ విధంగా అయితే నీకు బయట వస్తువు 50 అంటే ఒక 1000 రూపాయలు ఉన్న వస్తువు నీకు 500కే దొరుకుతుందో, అదేవిధంగా
నువ్వు మామూలు రోజుల్లో చేసేటువంటి భక్తి కంటే ఈ కార్తీక మాసంలో చేసేటువంటి భక్తి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మీరు చూడండి, ఈ కార్తీక మాసంలో అందరు కూడా పొద్దున లేచి స్నానాలు చేసి ఉసిరి చెట్టుకి దీపాన్ని పెట్టడం, సో ప్రదక్షిణ చేయడం, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఎక్కువ కార్తీక మాసంలో పొద్దున్నే లేచి స్నానం చేస్తారు, తులసి చెట్టు ప్రదక్షిణ చేయడం, ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడు చూస్తాము? ఎర్లీ మార్నింగ్ ఈ మాసంలో చూస్తాం. సో దీన్ని కార్తీక మాసం అన్న. అంటే ఈ మాసంలో ఏంటంటే భగవంతుని యొక్క ఒక్క నామం జపం చేసినా అది కొన్ని వందల రెట్ల వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఈ యొక్క మాసం అంత పవిత్రమైంది. అలాగే ఇదే మాసంలో భగవంతుడు యశోదమాతతో ఇదే మాసంలో ఆయన ఈ దామోదర లీల చేయడం జరిగింది. ఇదే కార్తీక మాసంలో ఆయన దామోదర లీల చేయడం జరిగింది. అలాగే ఇదే మాసంలో ఆయన గిరిగోవర్ధన పర్వతాన్ని కూడా లిఫ్ట్ చేశారు. మీ అందరు తెలుసు కదా గిరిగోవర్ధన పర్వతం. ఈ మాసంలోనే భగవంతుడు గిరిగోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అలాగే ఇదే మాసంలో ఇద్దరికి శాప విమోచనం కలిగించారు. ఎవరైతారు? నల్లకోయిర, మణిగిరి. వీళ్ళిద్దరికీ శాప విమోచనం కలిగించేది కూడా ఇదే మాసం. అంటే చూడండి, భగవంతుడి లీలలో అంటే భాగవతం మొత్తంలో కూడా చాలా అద్భుతమైన లీల అంటే ఈ దామోదర లీలని. చాలామంది సాధువులు, చాలామంది శుద్ధ భక్తులు ఈ ఈ యొక్క భాగవతంలో ఈ లీల గురించి చాలా వరకు చర్చించారు. శుద్ధ భక్తులు, తర్వాత భగవంతుని యొక్క శుద్ధమైనటువంటి భగవద్భక్తులు, తర్వాత యోగులు, మునులందరూ కూడా ఎక్కువ అంటే భాగవతంలో ఎక్కువ సార్లు చర్చించినటువంటి అంశమే ఉంది అంటే అది దామోదర లీలే. ఆ దామోదర లీలకి అంత పవిత్రమైనది, అంత శక్తివంతమైనది. ఎవరైతే ఈ దామోదర మాసంలో అంటే ఈ కార్తీక మాసంలో ఎవరైతే భగవంతునికి దీప ఆరాధన చేస్తారో వాళ్ళు ఎన్నో జన్మలను చేసుకున్నటువంటి పాపాలని తొలగించుకుంటాం. అలాగే వాళ్ళకి భగవంతుని నామం పట్ల భగవంతుడు అంటే భగవత్ కార్యక్రమాల పట్ల, భగవంతుని యొక్క భక్తి పట్ల వాళ్ళకి శ్రద్ధ కలుగుతుంది. అంటే ఈ యొక్క దీప ఆరాధన వల్ల వాళ్ళకి సుకృతి వస్తుంది. అంటే భగవంతుని సేవించాలనే ఒక కోరిక వాళ్ళు భగవద్భక్తుల ద్వారా లభిస్తుంది. మరి భగవంతుడు ఎలా లభిస్తాడు? డైరెక్ట్గా లభిస్తాడా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ భౌతిక జగత్తులో ఒక ప్రముఖమైనటువంటి రాజకీయవేత్తను కలవాలంటే డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చా? లేదు. ఏం చేయాలి? ఫస్ట్ అతని కింద ఉన్నటువంటి ఫాలోవర్స్ని, అనుచరులని వాళ్ళ యొక్క సలహా మేరకు మనం వెళ్ళి కలవాల్సి ఉంటుంది. అలాగే భగవంతుని మనం నేరుగా భక్తి చేసేటువంటి అర్హత మనకు లేదు. ఆ అర్హత ఎవరి నుంచి లభిస్తుంది? భక్తుల నుంచి లభిస్తుంది. ఆ భక్తుల ద్వారానే మనకు భగవంతుడు లభిస్తాడు, అంతే. ఇంకా వేరే మార్గం ఏం లేదు. ఆ భగవద్భక్తుల సాంగత్యం ఎట్లా లభిస్తుంది? ఈ సాధు సాంగత్యం ద్వారా, అంటే సత్సంగం ద్వారా లభిస్తుంది. అయితే మనం ఈ యొక్క దామోదర మాసంలో మనకి 8 శ్లోకాలు ఉంటాయి. దామోదర అష్టకం అని. ఈ దామోదర అష్టకము మనకు పద్మపురాణం నుండి గ్రహించబడింది. అలాగే దీన్ని నారద ముని శౌనక ఋషులతో అంటే సత్యవ్రత ముని పలికారు ఈ యొక్క దామోదర అష్టకం. ఓకే. నమామీశ్వరం సచ్చిదానంద రూపం అంటే ఏంటి? శాశ్వతమైన ఉనికి గలవాడు భగవంతుడు. నమాం ఈశ్వరం అంటే ఈశ్వరులందరికల్లా ఈశ్వరుడు భగవంతుడు, దేవాది దేవుడు. అందుకే ఆయనకి స్పెసిఫిక్గా ఒక పేరు ఉంది, దేవాది దేవుడు అని. తర్వాత పరమాజ్ఞ స్వరూపుడు, పరమ జ్ఞాన స్వరూపుడు, సచ్చితానంద విగ్రహుడు. నమాం ఈశ్వరం. నమాం ఈశ్వరం అంటే ఏంటి? అంటే ఆయన సర్వ ఈశ్వరులో ఈశ్వరుడు. అలాగే సచ్చిదానంద స్వరూపం. సత్ అంటే శాశ్వతమైనటువంటి వాడు, చిత్ అంటే సంపూర్ణమైన జ్ఞానం గలవాడు, సచ్చిదానంద స్వరూపం. స్వరూపం అంటే ఆనంద స్వరూపుడు భగవంతుడు. ఆయన ఆత్మారాముడు అన్నమాట. అతనికి వేరే ఎవరి ద్వారానూ ఆనందం అవసరం లేదు భగవంతుడికి, స్వయంగా అతనికి ఆనందం భగవంతుడికి వస్తుంది. సో భగవంతుని సేవించిన వాళ్ళకి
పరిపూర్ణ ఆనందం వస్తుంది. ఎందుకంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, జీవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే. ఆయన ఎప్పుడైతే భగవంతుతోని సంబంధాన్ని ఆయన పెట్టుకుంటాడో అప్పుడు ఆయన అర్థం చేసుకోగలుగుతాడు ఈ విషయాన్ని. అలాగే పరమానంద స్వరూపుడు, ఆనందభరితమైనటువంటి మనసు కలవాడు భగవంతుడు. తర్వాత సొరచేప ఆకృతిలో ముందుకు వెనుకకు ఊగుతున్నటువంటి చెవిడోలకులు కలిగి ఉన్నవాడు. ఇక్కడ స్తుతిస్తున్నారు ఈ ఫస్ట్ శ్లోకం. నమామీశ్వరం సచితానంద రూపం లసత్ కుండలం గోకులే బ్రజమానం. అంటే ఏంటి? దివ్యమైన గోలోకంలో ఎంతో సౌందర్యవంతంగా ప్రకాశించువాడు. యశోదమాత చిలుకుతున్న వెన్నకుండను పగలగొట్టి ఉట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగలించడం అనే అపరాధం చేయుటచే భయపడి చక్కరోలుపై నుండి భూమికి వేగంగా పరిగెత్తువాడు. కానీ అతని కంటే వేగంగా వెంటబడిన యశోదమాత చేత పట్టుబడిన వాడైనట్టి దేవాది దేవుని శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు అని చెప్పేసి ఈ ఫస్ట్ శ్లోకం యొక్క అర్థం అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క లీల చెప్తున్నారు ఈ 8 శ్లోకాలలో. అందులో మొదటి శ్లోకం యొక్క డెఫినేషన్ ఏంటి? ఇదనమాట. అంటే భగవంతుడు శాశ్వతమైన ఉనికి కలవాడు, స్వచ్చితానంద స్వరూపుడు, ఆనందమయుడు. ఆ దివ్యమైనటువంటి గోలోక బృందానంలో ఎంతో సౌందర్యవంతంగా ప్రకాశించేవాడు. అలాగే యశోదమాత చిలుకుతున్న వెన్నకుండను పగలగొట్టి ఉట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగలించటం అనే అపరాధం చేయటచే భయపడి చక్కరోలుపై నుండి దుమికి వేగంగా పరిగెత్తువాడు. యాక్చువల్గా భగవంతుడు భయపడతాడా? భగవంతుడు భయపడతాడా? ఏదైనా ఫోటోలు ఉందా భగవంతుడు భయపడినట్టు? లేదు. మరి ఇక్కడ భగవంతుడు ఎందుకు భయపడుతున్నాడు? అలాగే భగవంతుడు ఎందుకు పరిగెత్తుతున్నాడు? యశోదమాత ఆయన ఎప్పుడైతే యశోదమాత ఒకరోజు తన పనిలో తాను నిమగ్నమవుతూ వెన్నకుంటలోని వెన్నను చిలుకుతూ ఉంటుందన్నమాట. అయితే అందరి పిల్లల్లాగే కృష్ణుడు కూడా ఆకలేస్తుంది. ఆయన వచ్చి ఏడుస్తాడు అనమాట. ఏడవగానే ఆయన ఏడుస్తూ ఏమంటాడు? ముందు ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ పని ఆపేసి ఫస్ట్ నా పని చూడు, నాకు ఆకలి అవుతుంది, నా ఆకలి తీరిన తర్వాతనే ఏ పని అయినా సరే నువ్వు చెయ్యము అని చెప్పేసి భగవంతుడు యశోదమాతకి చెప్తారన్నమాట. వెంటనే యశోదమాత ఏం చేస్తుంది? ఆ భగవంతుని, ఆ గోప బాలుడైనటువంటి కృష్ణుని తీసుకొని తన స్థానాన్ని అందించి పాలనిస్తున్నాడు. అంతలోపే పొయ్యి మీద ఉన్నటువంటి పెట్టినటువంటి పాలు మర్చిపోయింది అనమాట. సో మనకు జనరల్గా మాతాజీలకు అలవాటే. సో పొయ్యి మీద ఏదైనా పాలు పెట్టి మర్చిపోవడం. సో యశోదమాత కూడా అలాగే ఆ పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయింది. అలాగే సడన్గా పాలు పొంగేసరికి ఇంకా వెంటనే భగవంతుని అంటే కృష్ణుని పక్కకు పెట్టేసి వెంటనే ఆ పాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట. ఇంకా భగవంతుడికి వెంటనే నాకు పాలను తాగిపిస్తూ మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతుందా, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? అక్కడ ఉన్నటువంటి ఆ వెన్న కుండలు అంటే వెన్నను తీసి ఆ కుండని అంటే ముందే ఆ కుండని పగలగొట్టి దాని నుంచి వెన్నను తీసి ఆయన తింటూ తర్వాత ఏం చేస్తారు? అక్కడ నుంచి కొద్ది దూరంలో వెళ్ళిపోయి ఒక చక్కెర రోల మీద కూర్చుంటాడు. ఇంకా అప్పటికే యశోదమాత చూసేవరకు అంత చిందరవందరగా ఉంటుంది. అంత వెన్నలోని అంటే ఆ కుండంతా పగిలిపోయి వెన్నంతా కింద పడిపోయి అలా భగవంతుడు ఒక రోలు మీద అంటే మామూలుగా దొంగ ఏడుపు ఏడుస్తాడు. అప్పుడు మామూలుగా అంటే యశోదమాత అనుకుంటుంది అనమాట, పిల్లవాడు ఎంత తెలియమంతుడు, నేను తిడతానని భయంతో ముందే ఏడుస్తున్నాడు, అంటే నేను కొట్టక ముందే ఏడుస్తున్నాడు. సో ఆయన నల్లని కాటుక, తర్వాత ఆయన ఎర్రని బుగ్గలు, ఆయన ఇట్లా చేతితో ఆ కళ్ళని నిమురుతూ ఉన్నాడు. ఆ నిమిరితే ఆ కాటుకంతా కూడా చెంబలకంతా కూడా కాటిక భగవంతుడికి అంతా అనుకుంటుంది అనమాట. సో ఇక కళ్ళంతా ఎర్రబడిపోతాయి. సో కృష్ణుడు యశోదమాతను చూసి ముందే ఏడుస్తూ అంటే మామూలుగా దొంగ ఏడుస్తూ ఆయన భయపడుతూ యశోదమాత దగ్గర ఆయన ఆ యశోదమాత అంటే చూసేసరికి చివరిగా ఆ రోలు పైన కూర్చొని ఉంటాడు. ఇంకా వెంటనే యశోదమాత ఏం చేస్తుంది? భగవంతుని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి వెంబడినే పరిగెడుతుంది. సో యశోదమాత కంటే స్పీడ్గా భగవంతుడు పరిగెడతాడు. పరిగెడుతుంది ఆయన భగవంతుడు దొరకడు. సో
ఈ యొక్క విషయంలో శాస్త్రం ఏం చెప్తుందంటే పెద్ద పెద్ద మునులు, పెద్ద పెద్ద ఋషులు, యోగులు కూడా భగవంతుని పరిగెత్తించలేరట. సో భగవంతుని ఎవరు, అంత పెద్ద పెద్ద ఋషులు కూడా భగవంతుని ఇప్పటివరకు సాక్షాత్కరించుకోలేదట. అంటే అంత క్లోజ్గా, అంత దగ్గరగా ఎవరు భగవంతుని ఆ భగవంతుని లీల ఎవరు కూడా ఆస్వాదించలేదు. అలాంటిది మరి ఇంకొకటి ఏంటి, భగవంతుడు ఎవరు కూడా భయపడేటువంటి వ్యక్తి భగవంతుడు అనే భగవంతుడు అంటే భయానికే భయం అన్నట్టు. సో అలాగే భగవంతుడు ఏడుస్తున్న దృశ్యం మనం ఇందాక చెప్పుకున్నాం. భగవంతుడు ఎక్కడైనా ఏడుస్తాడా? లేరు. కానీ మనం ఇక్కడ ఏంటి, తన యొక్క భక్తురాలైనటువంటి యశోదామాత యొక్క ప్రేమకు ఆయన లొంగిపోయాడు అంతే. ఆ ప్రేమకి లొంగిపోవడం వల్ల అతను ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇంకా వాళ్ళమ్మ యశోదామాత పరిగెడతా ఉంది, భగవంతుడు కూడా పరిగెడతా ఉన్నాడు. ఇంకా చివరికి భగవంతుడికి ఒక విషయంలో జాలేసింది. ఏంటి, ఇంకా మా అమ్మని ఎక్కువసేపు పరిగెత్తించద్దు, నేను ఆమె అలసిపోతుంది, నేను దొరికిపోతానని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఇంకా మెల్లిగా భగవంతుడు తన వేగాన్ని తగ్గించి యశోదమాతకి దొరికిపోతుంది. ఇంకా దొరికిపోగానే మాత ఏం చేస్తుంది, అదే ఆ చక్కెరోలికి భగవంతుణ్ణి కట్టివేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఆ చక్కెరోలికి కట్టివేసేటప్పుడు లాస్ట్ ముడి ఏదైతుందో ఆ ముడి వేసేటప్పుడు ప్రతిసారి మూడింతలు తక్కువ పడుతుంది. ఫస్ట్ సారి ఆమె ప్రయత్నం చేస్తుంది, తక్కువ పడుతుంది. మళ్ళీ సెకండ్ టైం వేస్తుంది, మళ్ళీ తక్కువ పడుతుంది. అరే ఏంటిది, ప్రతిసారి వెళ్ళి తాడు తీసుకొచ్చినా సరే ఆయనని బంధించలేకపోతుంది. భగవంతుని ఎవరైనా బంధిస్తారా? భగవంతుని ఎవరు బంధించలేరు. కానీ యశోదమాత బంధించడానికి ప్రయత్నం చేసి చేసి చివరికి అలసిపోతే ఇక భగవంతుడు చూసి మళ్ళీ భగవంతుడికి జాలేసి సరే అని చెప్పేసి ఇంకా అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి భగవంతుడు ఏం చేస్తారు, ఇంకా చివరి తాడు ఏదైతుందో అది కట్టడానికి అనుమతిస్తారు. అప్పుడు ఆ తాడు కట్టడం జరుగుతుంది. అంటే భగవంతుడు ఇక్కడ ఎందుకు బందీ అయిపోయాడు? ఎందుకు అయిపోయాడు బందీ భగవంతుడు? ఎస్, అమ్మ అంటే ఆ భగవంతుని యొక్క శుద్ధ భక్తురాలు యశోదమ్మ. ఆమె ఏదో జన్మలో చేసినటువంటి ఆ యొక్క ఫలం వల్ల ఈరోజు యశోదమాతకి పుత్రుడుగా భగవంతుడు జన్మించడం జరిగింది. మరి భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తులతో లీలలు చేస్తాడు. అన్య వాళ్ళతో లీలలు చేయడు ఎప్పుడు కూడా. భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటి, తన భక్తులతో మాత్రమే లీలలు చేస్తాడు. మరి యశోదమాత శుద్ధమైనటువంటి భక్తురాలు. ఆమె యొక్క భక్తికి ఇక్కడ భగవంతుడు, ఆమె యొక్క శుద్ధ భక్తికి భగవంతుడు లొంగిపోవడం జరిగింది. సో ఆమె ఎంతగా ప్రేమించేదంటే కృష్ణుడు ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు 7 రోజులు, ఆ 7 రోజులు 56 రకాల వంటకాలు చేసి తీసుకొచ్చింది కృష్ణుడి కోసం. సో దాన్ని చెప్పని పోగొట్టాం. 50 రోజుల వరకు కృష్ణుడు ప్రతి ఒక్క వస్తువు అంటే ప్రతి ఒక్క ప్రసాదం ఏది కూడా వదలకుండా తినాలి. అంటే కృష్ణుడికి ఏమేమి ఇష్టమో అన్నీ కూడా వేసి పెట్టేది యశోదమ్మ. ప్రతి ఒక్కటి కూడా నా కృష్ణుడికి అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, అదంటే అన్నీ ఇంకా చేసి ప్రతిదీ భగవంతుడికి తీసుకెళ్ళి ఇచ్చేది. సో భగవంతుడు ఒక్క హాఫ్ అన్ అవర్ కూడా తినకుంటే నా బుద్ధుడికి ఏమవుతుందో అనేటువంటి ప్రేమతో ఆమె ఎప్పుడు కూడా భగవంతుడికి సేవిస్తూ ఉండేది. ఏదో రకంగా సేవిస్తూ ఉండేది. యశోదమాత చేత పట్టుబడిన వాడినట్టి దేవాదేవుని శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు అని చెప్పేసి ఇక్కడ సత్యవర్త ముని చెప్తున్నారు ఈ ఫస్ట్ శ్లోకం. అలాగే దామోదర అని పేరెందుకు వచ్చింది భగవంతుడికి? దామ్ అంటే ఏంటి? దామ్ అంటే తాడు హిందీలో, ఉదర అంటే పొట్ట. సో దామోదర అంటే యశోదమాత ఆ రోలుకి ఆ పొట్టకి కట్టివేస్తుంది భగవంతుడు, అందుకే దామోదర అని పేరు వచ్చింది. దామ్ అంటే తాడు, ఉదరం అంటే పొట్ట, అందుకే దామోదర అని పేరు వచ్చింది భగవంతుడికి. భగవంతుని యొక్క లీలల్ని బట్టి భగవంతుడికి పేర్లు వస్తాయి. ఓకే, సెకండ్ శ్లోకం ఏంటి? ఉదంతం ముహూర్నేత్ర యుగ్మం రుజంతం కరం భోజయుగ్మేన సతంక నేత్రం ముహం శ్వాసకం పత్రిరేక కంఠ సీతాగ్రేవ దామోదరం భక్తిబద్ధం.
సెకండ్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? రెండవ శ్లోకంలో, జాతల్లి చేతిలో గల బెత్తమును చూసి అతడు ఏడుస్తూ రెండు కళ్ళను తన కమల పాస్తాలతో పదే పదే నునుముకుంటున్నాడు. అతడి కళ్ళు భయంతో నిండి ఉన్నాయి, మరియు అతడి శంఖము వలె 3 రేఖలను కలిగినట్టు అతని కంఠంలో గల ముత్యాల హారము అతడు ఏడవడం వలన కలిగే దీర్ఘ శ్వాస చేత ఊగుతూ ఉన్నది. అతడి ఉదరము తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధింపబడి. అటువంటి దేవదేవుని శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు. సో మనం ఇందాక చర్చించాం, భగవంతుడు నిజంగా దేని ద్వారా బందీ అయ్యాడు? తాడు ద్వారా బందీ అయ్యాడా? లేదు, భక్తి ద్వారా ఆ యశోదామాత యొక్క ప్రేమ పాశ. ఇక్కడ అదే చెప్పారు. ఆయన మెడలో ఉన్నటువంటి ఆ ముత్యాల హారము ఆయన గట్టిగా ఏడుస్తుంటే అది ఊగుతూ ఉందంట. ఆ ముత్యాలను ఆయన బిగ్గరగా రోధిస్తూ ఆ తల్లి యొక్క విశుద్ధ ప్రేమకి ఆయన లొంగిపోయాడు భగవంతుడు. భగవంతుడికి అసలు ఏడుపు అంటే ఏంటిదో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఇక్కడ ఏడుస్తున్నాడు. భగవంతుడు ఏడుస్తాడా ఎప్పుడైనా? లేదు. కానీ ఇక్కడ ఏంటి? ఆ భక్తులతో ఆయన లీలలు చేస్తున్నాడు. సో చాలామంది ఏమనుకుంటారు, సో కృష్ణుడు కూడా మనలాంటి వ్యక్తే, సో ఆయన కూడా కొన్ని ఆయన కాకపోతే ఆయన కొంచెం అద్భుతమైనటువంటి చేశాడు, మనం చేయలేదు అని చెప్పేసి తక్కువ భావంతో చూశారు. లేదు, ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క కర్మ అన్నీ కూడా దివ్యమైనటువంటివి. సో భగవద్గీతలో చెప్పారనమాట భగవంతుడి గురించి. ఏంటి? 4వ అధ్యాయంలో భగవంతుడు చెప్తారు, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్తా దేహ పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అని చెప్తారు. హే అర్జున, నా యొక్క జన్మ, నా యొక్క కర్మ, నా యొక్క లీలలు ఈ 3 దివ్యమైనటువంటివి. అలాగే నా గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నా యొక్క ధామానికి వస్తారు. వాళ్ళకు కూడా మృత్యు లేదు, ముసల్తనం లేదు, వ్యాధి లేదు. ఈ 4 నుంచి కూడా వాళ్ళు విముక్తి పొందుతారు నా గురించి తెలుసుకున్న వాళ్ళు అని చెప్పేసి ఆయన 4వ అధ్యాయంలో చెప్తారు భగవంతుడు. భగవంతుడి యొక్క జన్మ డిఫరెంటు, భగవంతుడి యొక్క కర్మ డిఫరెంటు. భగవంతుడు ఏ కర్మ చేసినా భగవంతుని బంధించదు, కానీ మనం ఏదైనా కర్మ చేస్తే వెంటనే అది మనల్ని బంధిస్తుంది. భగవంతుడి యొక్క జన్మ కూడా డిఫరెంట్, మనలా కాదు. అంటే మన యొక్క జన్మ ఏ విధంగా ఉంటుంది? ఒక స్త్రీ ఒక పురుషుడు కలయిక వల్ల ఒక మానవుడు జన్మ తీసుకోవడం జరుగుతుంది. కానీ భగవంతుడి జన్మ అలా జరగదు. భగవంతుడు ముందే ఏం చేశాడు? దేవకి వసుదేవులకి తన యొక్క చతుర్భుజ రూపాన్ని దర్శనమిచ్చి తర్వాత ఆ దేవకి యొక్క గర్భంలో ప్రవేశించడం జరుగుతుంది. అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా నిత్య యవ్వనుడు. 10 సంవత్సరాల కింద మనం ఒక విధంగా ఉంటాం, మళ్ళీ ఇంకా 10 సంవత్సరాల తర్వాత మనం ఇంకో విధంగా ఉంటాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహంతర ప్రాప్తి దీనస్తత్ర ముహ్యతి. భగవద్గీత ఇదేగా చెప్పింది. శిశువు నుంచి పిల్లవాడుగా, పిల్లవాడి నుంచి యవ్వనానికి, యవ్వనాన్ని నుంచి మధ్య వయస్సుకి, మధ్య వయసు నుంచి వృద్ధాప్యం వస్తుంది మనకి. అట్లా జన్మ, మృత్యు, ముసల్తనం, వ్యాధి 4 మనకు ఉంటాయి, కానీ భగవంతుడికి 4 ఉండవు. అలాగే భగవంతుడు కర్మ గురించి కానీ, భగవంతుడి యొక్క లీలల గురించి కానీ, భగవంతుడి యొక్క జన్మ గురించి కానీ, భగవంతుడి గురించి కానీ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు కూడా ఈ 4 ఉండవు అని చెప్పేసి భగవంతుడు అక్కడ అభయం ఇస్తారు ఈ యొక్క 4వ అధ్యాయం. సో ఇక్కడ సత్సంగం జరిగినప్పుడు ఎప్పుడైతే ఈ శ్లోకాలు చెప్తారో అప్పుడు వెంటనే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ శ్లోకం చదవాలి. చదివి మీరు కూడా ప్రశ్నలు వేయాలి. ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు అర్జునుడు భగవంతుడు చెప్పింది వింటున్నాడు కాబట్టి వెంటనే ప్రశ్న వేస్తున్నాడు. మనం ఏం ప్రశ్నలు వేయట్లేదంటే మనం సరిగా వినట్లేదన్న. ఓకే, మనకేం ప్రశ్నలు రావట్లేదంటే మనకేం అర్థం కావట్లేదని అర్థం, అంతే కదా. ఏం చెప్పినా సైలెన్స్గా చూస్తున్నామంటే మనకి అర్థమైందా, అర్థం కావట్లేదా, లేదా అర్థం అవ్వబోతుందా అనేది మనం క్లారిటీ చేసుకోవాలంటే శ్రీల ప్రభుపాద యొక్క గ్రంథాలు చదవాలి. అప్పుడు ఈ క్లాస్లో చెప్పింది మీకు అర్థమవుతుంది ఆ పుస్తకం చదివి. సో అలా భగవంతుడు ఆ ప్రేమ పాశంతో తన ఏడుస్తున్నట్టు అలాగే పరిగెత్తుతున్నట్టు అక్కడ లీలలు చేస్తున్నారు. ఇంకా 3వ శ్లోకం,
దృక్స్వలీలాభిరానందకుండే స్వఘోషాని మాజ్యంతమఖ్యపయంతం తదీయేషు భక్తిజితత్వం పునః ప్రేమతాస్తం శతవృత్తి వందే. సో ఇక్కడ మూడో శ్లోకం ఏంటి? ఇటువంటి బాలీలతో అతడు తన గోకుల వాసులను పారేవర్షమునే కుండములలో ముంచెత్తుతున్నాడు. గౌరవ ప్రపత్తులు మిశ్రితము కాని విశుద్ధ ప్రేమ ఐశ్వర్యభావ రాహిత్యమును కలిగిన భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన ఐశ్వర్యభావంలో మునిగిన తన భక్తులకు వెల్లడి చేస్తున్నాను. దామోదర భగవానునికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామాలను అర్పిస్తున్నాను అని చెప్పేసి మూడో శ్లోకంలో సత్యవతముని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే భగవంతుడు తన బాల్య లీలలతో బృందావనం ఉన్నటువంటి గోకుల వాసులందరికీ కూడా పారవశ్యంతో ముంచెత్తుతున్నాడు. తన గౌరవ ప్రపత్తులు మిశ్రితం కాని విశుద్ధ ప్రేమ అంటే భగవంతుడి యొక్క ప్రేమలో ఎటువంటి కల్మషం ఉండదు. సో మన యొక్క ప్రేమలో ఏదో ఒక ఫలం ఉంటుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక మనం ఫలితాన్ని ఆశిస్తాం. కానీ భగవంతుడు ఏంటి? స్వచ్ఛమైనటువంటి ప్రేమ, విశుద్ధ ప్రేమ, ఐశ్వర్య భావ రహిత్యమును కలిగిన భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన భగవాన్ని మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామాలను అర్పిస్తున్నాను. ఇక్కడ భగవంతుడు మూడో శ్లోకంలో చెప్తున్నారనమాట. ఆయన ఎవరికి లొంగుతాడంటే భగవంతుడు ఎవరైతే తన విశుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే భగవంతుడు లొంగుతాడంట, అంతకు మించి ఎవరికి లొంగడు. సో భగవంతుడు కేవలం శుద్ధ భక్తులకు మాత్రమే లొంగిపోతాడు. శుద్ధ భక్తుడు ఎప్పుడైతే తన సర్వాన్ని భగవంతుడికి అర్పిస్తారో, ఎవరైతే తన మనస్సుని తన చిత్తాన్ని మొత్తం కూడా భగవంతునికి అర్పించి భగవంతుని యొక్క నామాన్ని, సో తర్వాత భగవంతుని యొక్క లీలల్ని ప్రతిదీ కూడా తన హృదయంలో తీసుకొని భగవంతునికి హృదయపూర్వకంగా సేవ చేస్తారో వాళ్ళకి భగవంతుడు అమ్ముడు పోతాడు. ఓకే, భగవంతుడు ఏం చేస్తాడు? అమ్ముడు పోతాడు. సో దీనికి ఎగ్జాంపుల్స్ మనకు శాస్త్రం నుంచి చాలా ఉన్నాయి. ఒకరోజు దుర్వాసముని అంబరీష మహారాజుకి ఒక అపరాధం చేస్తారు. ఏం అపరాధం చేస్తారు? అంబరీష మహారాజు నిష్టగా ఏకాదశి వ్రతం చేసి ఇంకా నెక్స్ట్ డే ద్వాదశి రోజు తాను దుర్వాసముని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తనతో పాటు ద్వాదశ వ్రతాన్ని ముగిద్దామని. ఆయన ద్వాదశి గడియలు అయిపోతూ ఉంటాయి. ఆ ద్వాదశి గడియలు అయిపోయే ముందు దుర్వాసముని కోసం వెయిట్ చేసి చివరికి అంబరీష మహారాజు ఏం చేస్తారు? ఒక డ్రాప్ వాటరు తను నోట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేశాడు లేదో దుర్వాసముని వచ్చేసాడు. అక్కడికి వచ్చేసి ఆయన వెంటనే ఆగ్రహానికి గురై, నీవు నేను వచ్చే వరకు కూడా ఆగలేదు, ద్వాదశ పారాయణని మొదలు పెట్టేశావు అని చెప్పేసి తన వెంట్రుకల నుంచి ఒక వెంట్రుక తీసి ఒక రాక్షసుని సృష్టిస్తాడు. ఎవరు? దుర్వాసము. సృష్టించేసరికి ఆ రాక్షసుడు ఈ అంబరీష మహారాజుని అటాక్ చేయడానికి వస్తాడు. ఆయన వెంబడి అంబరీష మహారాజు మనస్ఫూర్తితో భగవంతుని వేడుకుంటాడు. ఏంటి? హే స్వామి, నేను దుర్వాసమునికి ఎటువంటి అపరాధం చేయలేదు, అయినా సరే ఈ యొక్క రాక్షసు నుంచి నన్ను విముక్తి చెందించు, ఇంకా నీవే నాకు శరణాగతి అని చెప్పేసి అంబరీష మహారాజు ఏం చేశారు? మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటారు. అప్పుడు వెంటనే ఏమవుతుంది? అప్పుడు వెంటనే భగవంతుడు సుదర్శన చక్రాన్ని విడిస్తారన్నమాట. వెంటనే ఆ సుదర్శన చక్రం అన్ని లోకాల నుంచి వచ్చి దుర్వాసముని ధర్ముతూ ఉంటాడు. ఇంకా దుర్వాసముని కూడా ఏం చేస్తాడు? నన్ను ఎవరైనా రక్షిస్తారేమో అని చెప్పేసి మొదట బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ కూడా రక్షించలేకపోతాడు ఆ సుదర్శన చక్రం నుంచి. శివలోకంకి వెళ్తాడు, శివుడు కూడా రక్షించలేకపోతాడు. ఇతర దేవి దేవతలందరి దగ్గరికి వెళ్తాడు, ఎవరు కూడా దుర్వాసముని రక్షించలేకపోతాడు. లాస్ట్కి వస్తే ఏం చేస్తాడు? దుర్వాసముని వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికి వెళ్ళి, హే స్వామి నన్ను రక్షించండి అని చెప్పేసి అంటే భగవంతుడు ఒక మాట చెప్తాడు. ఏంటి? హే దుర్వాస, ఈ సృష్టిలో అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి కానీ నేను నా కంట్రోల్లో లేను అని చెప్పేసి అంటాడు భగవంతుడు. ఈ సృష్టిలో అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి కానీ నేను నా కంట్రోల్లో లేనని చెప్పేసి అంటాడు. అదేంటి స్వామి, మీరు మీ కంట్రోల్ లేకపోవడం ఏంటి, అన్ని మీ కంట్రోల్లో ఉండడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి దుర్వాసముని అంటాడు. ఎందుకంటే
నేను నా భక్తుల యొక్క కంట్రోల్లో ఉన్నాను అని చెప్పేసి దుర్వాసముని భగవంతుడు చెప్తారు. నేను నిన్ను రక్షించాలంటే నా భక్తుడు నీకు క్షమాపణ చెప్తే అప్పుడు నేను నిన్ను రక్షించగలను అని చెప్పేసి అంటే ఇంకా వెంటనే దుర్వాసముని పరిగెత్తి అంబరీష మహారాజు యొక్క కాలం మీద పడుతుంది. వెంటనే ఏమవుతుంది, ఆ సుదర్శన చక్రం వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి, విశుద్ధ భక్తులకు మాత్రమే భగవంతుడు లొంగుతాడు, అన్యులకు కాదు. ఎవరైతే భగవంతుడికి ప్రేమపూర్వకంగా సేవ చేస్తారో, ఎవరైతే భగవంతుడికి వినయపూర్వకంగా తన భక్తుల్ని సేవిస్తారో అప్పుడు భగవంతుడు లభ్యమవుతాడు, అంతవరకు. సో ఆది పురాణంలో భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఏంటి, హే అర్జున, ఎవరైతే నేరుగా నా భక్తుడని చెప్పుకుంటాడో వాడు నా భక్తుడే కాదు అని చెప్పారు. ఎవరైతే నేరుగా నేను కృష్ణుడు యొక్క భక్తుడని చెప్పుకుంటారో ఆయన నా భక్తుడు కాదు. ఎవరైతే నా భక్తులకి దాసాను దాసాను దాసనని చెప్పుకుంటాడో వాడే నా నిజమైన భక్తుడు అని చెప్తారు భగవంతుడు. సో అటువంటి భావన కలిగిన వాళ్ళు భక్తులు. సో అటువంటి భావన కలిగినటువంటి భక్తులకి ఆయన ఈజీగా లభిస్తాడు. ఇంకా వేరే ఏ ప్రయత్నం చేసినా ఆయన లభించలేడు. ఎందుకంటే ఆయన భగవంతుడు మోసగాళ్ళకి మోసగాడు. ఓకే, ఆయన ఎవరు మోసం చేయలేరు, ఎందుకంటే ఆయన హృదయంలోనే ఉంటాడు. సో ఎవరు మోసం చేయలేరు. 4th శ్లోకం అంటే నేను బ్రీఫ్గా చెప్తున్నాను, మనకు సమయం తక్కువ ఉందని చెప్పేసి. ఇది చర్చించాలంటే ఒక వారం కూడా టైం పడుతుంది. మనకు సమయం ద్వారా మనం నడుచుకోవాలి కాబట్టి మిగతా భక్తులందరూ కూడా వాళ్ళ సమయానుకూలంగా వాళ్ళు ఇంటికి వెళ్ళాలి, వేరే పనులు చేసుకోవాలి కాబట్టి మనం ఈ సమయంలో మనం ఈ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో 4వ శ్లోకం. వరం దేవ మోక్షం న మోక్షవదిం వా న చైన్యం వృణేహాం వరేషదపిహ ఇదం తేవ పూర్ణాత గోపాల బాలం సదా మే మనస్యా వీరస్తకిమన్యే. సో 4వ శ్లోకం. ఓ దేవా, నీవు అన్ని రకాల వరములను ఇచ్చేందుకు సమర్థుడైనప్పటికీ నేను నిరాకార ముక్తిని కానీ వైకుంఠంలో శాశ్వత జీవితంనిచ్చే సర్వోత్తమ ముక్తిని కానీ నవవిధ భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరమును కానీ కోరను. ఓ స్వామి, నేను కేవలం బృందావనంలో గోపాలునిగా ఈ నీ రూపము సర్వదా నా హృదయంలో ప్రకటితం కావాలని కోరుకుంటున్నాను. ఇతర వరముల వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ సత్యవత గురించి ప్రార్థన చేస్తున్నాడు. అంటే చూడండి, ఒక శుద్ధ భక్తుని యొక్క ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉంటాడు, ఆయన ప్రార్థన చేస్తే భగవంతుడికి ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు, హే భగవంతుడా, నాకు నువ్వు అన్ని రకాలు వరాన్ని ఇచ్చేటువంటి సమర్థుడు, నేను ఏం అడిగినా నువ్వు ఇస్తావు, కానీ నాకు ఏమీ అవుతుంది అని ఏం చెప్తున్నాడు. నువ్వు ఏం అడిగినా, నువ్వు ఏది అడిగినా ఇచ్చేటువంటి సమర్థుడివి నువ్వు, కానీ నేను ఏది కోరుకోను నీ నుంచి. అయినప్పటికీ నేను అంటే జ్ఞానయోగులు కోరుకునే ముక్తిని కూడా నేను కోరుకోను, నేను చివరికి మోక్షాన్ని కూడా కోరుకోను, నాకు మోక్షం కూడా వద్దు. శుద్ధ భక్తులు ఈ విధంగా కోరుకుంటారు. అంటే వాళ్ళు చివరికి మోక్షాన్ని కూడా కోరుకోడు, చివరికి జ్ఞానను ప్రసాదించినటువంటి నిరాకార ముక్తిని కూడా కోరుకోడు. ఇతర ఏ కోరిక లేకుండా కేవలం భగవంతుని సేవించాలని ఒక తపన మాత్రమే ఉంటుంది వాళ్ళకి, అంతకుమించి ఏం లేదు. అన్య అభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ అనావృతం ఆన్కులేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. ఇంకా అన్యమైనటువంటి అభిలాష ఏం లేదు. జ్ఞానానికంటే జ్ఞాన కర్మ అనావృతం, ఇంకా జ్ఞానము కర్మంతో లీనమైనటువంటి భక్తిని కూడా నేను కోరుకోను. శుద్ధమైనటువంటి భక్తి ద్వారా మీ యొక్క సేవ చేస్తానటువంటి దృక్పథంతో ఒక శుద్ధ భక్తుడు భగవంతుడిని వేడుకోవడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ మనం ఏంటి, భాగవతంలోని ధ్రువ మహారాజ్ మొదట ఆయన భౌతిక కోరికతోనే భగవంతుని సేవించినప్పటికీ చివరికి భగవంతుని ఒక నామాన్ని జపించి 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 ఏమైంది, ఆయన కోరుకున్నటువంటి భౌతిక కోరిక కూడా మర్చిపోయాడు ఆయన భగవంతుని ప్రసాదించుకున్న తర్వాత. ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడో అప్పుడు ఆ 5 సంవత్సరాల పిల్లవాడు ధ్రువ మహారాజ్, మీరు చూస్తారా ధ్రువ నక్షత్రం, ఆ ధ్రువ నక్షత్రం ఎవరో కదా, ధ్రువ మహారాజ్ యొక్క ప్లానెట్ అది. ఆ ధ్రువుడు 5 సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడు 6 నెలలు కఠినమైనటువంటి తపస్సు చేస్తాడు. మొదటి నెలలో ఏంటి, కేవలం అక్కడ ఉన్నటువంటి పండ్లు ఫలాలు మాత్రమే భుజిస్తాడు మొదటి నెలలో. మరి ఇదంతా కూడా ఎందుకోసం చేస్తున్నారు,
ధ్రువ మహారాజు ఎందుకోసం ఇంత కఠినమైన తపస్సు చేస్తున్నాడు? ఎందుకంటే కేవలం తన తండ్రి యొక్క ప్రేమను పొందడానికే. తన యొక్క తండ్రికి 2 భార్యలు అనమాట. దానిలో నుండి రెండవ భార్య ఎప్పుడైతే ఈ ధ్రువ మహారాజు వెళ్ళి తన యొక్క తండ్రి యొక్క ఒడిలో కూర్చున్నప్పుడు రెండవ భార్య అవమానిస్తుంది. నువ్వు నీ తండ్రి ఒడిలో కూర్చోవాలంటే నా బిడ్డగా పుట్టుంటేనే నీకు అర్హత ఉంటుంది, అంతవరకు లేదు అని చెప్పేసి ఆమె అవమానపరుస్తుంది ధ్రువ మహారాజు. వెంటనే ఆయన మొదటి తల్లి దగ్గరికి వెళ్తాడు ధ్రువ మహారాజు. వెళ్ళి ఆయన జరిగినటువంటి అవమానాన్ని చెప్తాడు. 5 సంవత్సరాల పిల్లవాడు వెళ్తే, మరి నా కోరిక, నేను నా తండ్రి ఒడిలో కూర్చోవాలి, నా తండ్రి ప్రేమ నేను పొందాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి మొదటి తల్లిని అడుగుతాడు. అప్పుడు ఆమె చెప్తుందనమాట, నీవు విష్ణువుని ఆరాధించు, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి చెప్తుంది. ఇంకా వెంటనే మరి విష్ణు ఎట్లా లభిస్తాడు నాకు? ఎవరు విష్ణువు ఎట్లా లభిస్తాడు అంటే, నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా వేడుకుంటావు అప్పుడు నీకు భగవంతుడు లభిస్తాడు అంటే, ఆయన వెంటనే 5 సంవత్సరాల వయసులో ఆయన వెంటనే ఇల్లు విడిచేసి ఆయన ఏం చేస్తాడు? అరణ్యాలకు వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడానికి. ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయేటప్పుడు నారదముని అక్కడికి వస్తాడు అనమాట. వచ్చి ఆ చిన్న పిల్లవాడు ఇంత అరణ్యంలో వెళ్తున్నాడు కూడా ఎవరు నీవు అని చెప్పేసి అంటే, నేను ఇలా ధ్రువుణ్ణి, నేను నా యొక్క తండ్రి యొక్క ప్రేమను పొందాలి, మా అమ్మగారు చెప్పారు ఆ విష్ణు భగవాన్ని ఆరాధించమని అని చెప్పి చెప్పారు. అరే, నీకు భగవంతుని యొక్క తపస్సు చేయడానికి చాలా సమయం ఉంది, ఇప్పుడు నువ్వు చిన్న పిల్లవాడివి, 5 సంవత్సరాల పిల్లవాడి, నీకు ఎందుకు ఇంత పెద్ద తపస్సు, ఇంటికి వెళ్ళి ఆడుకో అని చెప్పేసి అంటారు. ఎవరు? నారదముని. లేదు, నేను ఖచ్చితంగా భగవంతుని నేను సాక్షాత్కరించుకోవాలి అని చెప్పి చెప్తారు. చాలా మొండి పట్టుదలతో ఉంటాడు ధ్రువ మహారాజు. ఇంకా ఆయన అంటాడు, ఇంకా చాలా సంవత్సరం ఉంది, చాలా నువ్వు ఇంకా భక్తి చేయడానికి నీకు చాలా సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పటి నుంచే నీకు ఎందుకు ఇంత పెద్ద తపస్సు అంటే, ధ్రువ మహారాజు ఏమంటాడో తెలుసా? నేను ఇంతకు ముందు భక్తి చేయగలను అని చెప్పేసి నీవు గ్యారంటీ ఏమని ఇస్తావా నాకు? నువ్వేమైనా బాండ్ పేపర్ రాసిస్తావా అని చెప్పేసి ధ్రువ మహారాజు అంటాడు. ఆయన చెప్పిన మాటకి ఆయన ప్రసన్నమైపోయి ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి ఆయనకి నామాన్ని ఉపదేశించేస్తాడు. ఎవరు? నారదముని. ఆయనలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆ కఠినమైనటువంటి దృక్పథాన్ని చూసి ఆ మహామంత్రాన్ని ఆయనకి ఓం నమో భగవతే వాసుదేవ అనే ఒక మంత్రాన్ని ఇచ్చేస్తాడు. ఈయన వెంటనే వెళ్ళిపోయి ఆ తపస్య చేయడానికి వెళ్తాడు అనమాట. అంటే అది 6 నెలలు చాలా కఠినమైన తపస్య. మొదటి నెలలో కేవలం పండ్లను మాత్రమే భుజిస్తాడు ధ్రువ మహారాజు. ఇంకా 2వ నెలలో ఏంటి? కేవలం కందమూలాలు తింటాడు. అంటే గడ్డలు, ఈ భూమిలో తిరిగేటువంటి కందమూలాలు ఉంటాయి, రత్నగడ్డలు, సో ఇట్లా ఉంటాయి కదా కందమూలాలు, ఆ కందమూలాలు తింటాడు. 3వ నెలలో ఆకులు అలమలు మాత్రమే తింటాడు. 4వ నెలలో కేవలం గాలిని మాత్రమే పీల్చుకుంటాడు, గాలిని పీల్చుకుంటూ మాత్రమే ఉంటాడు. 6వ నెలలో ఆ గాలి కూడా పీల్చుకోవడం మానేస్తాడు. ఈయన తపస్సుకి ముల్లోకాలు ఉన్నటువంటి బ్రహ్మ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఊపిరి ఆడట్లేదు ఈయన తపస్సు చేస్తే, అంత కఠినమైన తపస్సు చేస్తారు. మరి మీరు ఎంతమంది రెడీ ఉన్నారు ఈ తపస్సు చేయాలి? ఉన్నారా? 6 నెలలు తపస్సు చేస్తారు ఇలా? లేదు. అలా తపస్సు చేసి ఆయన తపస్సుకి ప్రసన్నమైపోయి దేవతలందరూ కూడా భగవంతు దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్తారనమాట. హే దేవదేవ, మాకు ముల్లోకాల్లో గాలి ఆడట్లేదు, ఆయన అంత పెద్ద తపస్సు చేస్తున్నారు, మీరు వెళ్ళి వెంటనే అనుగ్రహించండి అంటే, ఆ స్వామి వెంటనే వెళ్ళి ధ్రువ మహారాజుకి అనుగ్రహించగానే ఆయన దేనికోసం కోరుకున్నాడు? విష్ణు భగవాన్ని దేనికోసం కోరుకున్నాడు? ఆయన వాళ్ళ తండ్రి యొక్క ప్రేమను పొందడానికి కోరుకున్నాడు. ఎప్పుడైతే భగవంతుడు ఆయనకి సాక్షాత్కరించాడో ఆ కోరిక కూడా మర్చిపోయాడు. ఆయన భగవంతుడి రూపాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆయన అంటాడు, ఇంకా ఆయనకి ఏం మాటలు రావు అనమాట. భగవంతుడు ఏం చేస్తారో శంఖంతో ఇట్లా తల కానిస్తాడు. తల కానిస్తేనే ఆయన ఇంకా మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు అనమాట. స్టార్ట్ చేసి ఏమంటాడు తెలుసా? నేను పగిలిన గాజు పెంకల కోసం వెతుకుతా ఉన్నాను, నాకు వజ్రమే దొరికిందంటాడు. ఎవరు? ధ్రువ. నీకేం కావాలో కోరుకో అంటే, నాకేమీ వద్దు, కేవలం మీ యొక్క పాదపద్మాల యొక్క సేవే నాకు కావాలంట. లేదు, నీ యొక్క తండ్రి ప్రేమను పొందాలని కోరుకున్నావు, ఆ తండ్రి ప్రేమను నువ్వు ఖచ్చితంగా పొందుతావు. అలాగే నీకు నేను ఇచ్చేటి వరం ఏంటంటే, ఒక ధ్రువ
అనే నక్షత్రం, ఒక ప్లానెటే నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు. ఒక గ్రహమే ఇచ్చేస్తాడు ధ్రువ మహారాజ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఓ దేవా నీవు అన్ని రకాల వరం ఇచ్చేందుకు సమర్థుడు అయినప్పటికీ నేనేం కోరుకోనని చెప్పి ఇక్కడ శుద్ధ భక్తుడు అంటున్నాడు. భగవంతుడు ఏమైనా ఇవ్వడానికి సమర్థవంతుడు. ధ్రువ మహారాజ్కి ఒక గ్రహాన్నే ఇచ్చేశాడు. అలా భగవంతుడు ఏది ఇచ్చినా మనం తీసుకోవడానికి రెడీ ఉంటాం. భగవంతుడు ఆయన 4 చేతులతో ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. తీసుకోవడానికి నీకు ఎన్ని చేతులు ఉన్నావు? నీకు 2 చేతులు. ఆయన 4 చేతులతో నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. సో అలా, కానీ శుద్ధ భక్తుడు ఇట్లాంటివి ఏం కోరుకోవడానికి. సో ఈ విధంగా భగవంతుడు ఈ యొక్క 8 శ్లోకాలలో కూడా తన గురించి, అంటే భగవంతుడి యొక్క లీలల గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దామోదర అష్టకం చదువుదాము, అంటే స్తుతిద్దాము. ఎప్పుడైతే దామోదర అష్టకం జరుగుతుందో అప్పుడు మీరు అందరు కూడా వెనుకను అనుసరించి పాడాలి. ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం స్టార్ట్ అవుతుందో అప్పుడు ప్రభుజీసు వరుసగా వెళ్ళి దీపారాధన చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మాతాజీసు వరుసగా వెళ్ళి దీపారాధన చేయాలి.